హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మేము నుమాయిష్కి వెళ్ళింది, అలాగే నుమాయిష్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే షేర్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు మా చిన్నమ్మాయిని హాఫ్ అన్ అవర్ జోగొట్టినా కానీ అస్సలు పడుకోదు. ఇంకా ఇప్పుడు మాత్రం బాగా పడుకుంటుంది. పిల్లలందరూ అంతే అనుకుంటా, జర్నీ చేసేటప్పుడు బాగా పడుకుంటారు. ఇంకా మేమైతే మెట్రోకి వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుండి బస్సెస్ అంతగా ఉండవు, మెట్రో కూడా డైరెక్ట్గా లేదు. కానీ మేమున్న ప్లేస్ నుండి అమీర్పేట వెళ్ళి అమీర్పేటలో నుండి మళ్ళీ గాంధీ భవన్కి వెళ్ళాలన్నమాట. అలా 2 ట్రైన్లు అయితే చేంజ్ అవ్వాలి. ఇంకా మా ఆయనేమో నీకేం తెలీదు ఈ మెట్రో గురించి, అన్నీ నువ్వే తెలుసుకోవాలి అని ఆ టికెట్ కూడా నన్నే తీసుకోమన్నారు. అసలు పిల్లలతో వెళ్తే వీడియో తీయడం కుదరదని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఇంకా మా అత్తమ్మ భయపడిందనమాట. నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తానో ఏమో, చాలా రష్గా ఉంటుంది, ఎప్పుడు బయటికి వెళ్ళాలి కదా, ఏం వద్దు ఇంకా నువ్వు కూడా వెళ్ళు అంటే మా ఆయన కూడా వచ్చారనమాట భయపడి. ఇంకా మా అత్తమ్మ చెప్పారనమాట, పిల్లలకి ఏదో ఒకటి కొనిచ్చి నువ్వు పిల్లల్ని చూసుకో, ఇంకా తనేమో అన్నీ చూసేసి వీడియో తీసుకుంటుంది, అలాగే కొనాలనుకుంది కొనుక్కుంటుంది అని. ఇంకా నేను కొనాలనుకుంది ఏవో కొనుక్కున్నాను, కానీ వీడియో అయితే అస్సలు తీయలేదు. చాలామంది జనాలు ఉన్నారు. ఈ జనాలను చూసేసరికి నాకు చాలా భయం వేసింది అనమాట. ఇంతమంది జనాలు ఉన్నారు ఎంట్రన్స్లో. ఇది అయితే మా సార్ వెళ్ళినప్పుడు మా అత్తమ్మ, మా మామయ్య, మా సార్ ఒకరోజు వెళ్ళారనమాట. ఆ రోజు 26 జనవరి రోజు వెళ్ళారు, ఫ్రైడే రోజు. అంతమంది జనాలు ఉన్నారంట. ఇంకా ఇప్పుడైతే కొంచెం మామూలుగానే ఉన్నారులేండి, కానీ ఇంకా ఇప్పుడు కూడా చాలానే ఉన్నారు. నాకేమో తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కానీ సెలక్షన్ సరిగ్గా రావట్లేదు. నేను చాలా ఎక్కువ ఐటమ్స్ నా ముందు ఉన్నాయనుకోండి, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. నా ముందు చాలా ఐటమ్స్ ఉంటే ఏది తీసుకోవాలో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ 150, 200, 300 అలా టాప్స్ ఉన్నాయి. వీడియోలలో అయితే బాగా కనిపిస్తున్నాయి, కానీ క్లాత్ అయితే బాగాలేదు, చాలా పల్చగా ఉంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అదైతే క్లాత్ బాగాలేదు. ఇక్కడ కేజీ ఉంటుంది కదా, ఇంకా డైరెక్ట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ అంట. ఇక్కడ అన్నీ కూడా కేజెస్ లాగే ఇస్తున్నారు. ఇక్కడ అయితే మా సార్ తీసుకున్నారనమాట, ఒక 2-3 కేజెస్ తీసుకున్నారు. అది మా సార్ అలాగే మా అత్తమ్మ వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట వాళ్ళు. మా అత్తమ్మ కొన్ని తీసుకెళ్ళింది, ఇంకా అలాగే మేము కొన్ని తీసుకున్నాము. మేము తీసుకున్నవైతే షేర్ చేస్తాను చూడండి ఈ వీడియోలోనే. ఇంకా అంతే తీసానమాట వీడియో అయితే. అది కూడా కొంచెం మా సార్ తీశారు, కొంచెం నేను తీసింది, ఎక్కువగా ఏం తీయలేదు. ఇంకా ఇందులో అయితే కొన్ని ఐటమ్స్ మా సార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇంకా డ్రెస్సెస్, ఇంకా 2 కప్స్ ఏమో నేను తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ అయితే ఇది నాకు క్యూట్గా భలే అనిపించింది. ఇదైతే మా సారే తీసుకొచ్చారు. 250 రూపీస్కి అర డజన్ అంట, అంటే 6, 250 రూపీస్కి 6 ఇచ్చారంట. ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నారనమాట మా సార్. ఇంకా ఇది ఒక మోడలు, ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇదైతే కొంచెం చిన్నగానే ఉన్నాయి, టీ తాగడానికి అలా యూజ్ అవుతాయి అంతే, గ్రీన్ టీ లేదంటే టీ అలా తాగడానికి. ఇంకా 3 టైప్స్ అయితే తీసుకున్నారనమాట. ఇక సెకండ్ దానికేమో అలా కింద బేస్ ఏం లేదు, ఇంకా థర్డ్ దానికైతే కొంచెం బేస్ ఉండి కొంచెం హైట్గా ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది. ఇవైతే 2 తీసుకున్నారు. ఇవన్నీ కూడా మేము కొంచెం ఎక్కువగా తీసుకొని మా అత్తమ్మకి కొన్ని ఇంటికి ఇచ్చేసామన్నమాట, కొన్ని మాత్రం మేము ఉంచుకున్నాం ఇక్కడ. సో అలా అయితే కొన్ని తీసుకున్నాము. ఒక 5 కప్స్ అలా తీసుకున్నారు మా సారు. ఇంకా అక్కడైతే అన్నీ 250కి డజను, ఇంకా లేదంటే 6 అలా ఇస్తున్నారు. ఇంకా నేను తీసుకుంది అయితే ఇది జ్యూస్ తాగుతారు కదా, బాగుంటుంది. నేను యూట్యూబ్లోనే చూశాను ఎక్కడో, ఇంకా ఇది చూడగానే తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను అనమాట. ఇలా ఒక స్ట్రా ఇచ్చారు, ఇంకా లిడ్ అయితే అలా ఉంది. ఇందులో కూడా గ్లాస్లో కూడా గ్రీను, పింక్, ఎల్లో అలా కలర్స్ ఉన్నాయి, కానీ వైట్ అయితేనే బాగుంటుంది కొంచెం ట్రాన్స్పరెంట్గా, అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇది, దీనికి స్ట్రా అలా ఏం లేదు, క్లోజ్డ్ లిడ్ ఉంది ఇదైతే. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవైతే ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్, ఈ రెండింటికి 200 రూపీస్. వీటి క్యాప్స్ అయితే చేంజ్ చేయొచ్చు, ఒకదాని క్యాప్ ఇంకో దానికి పెట్టొచ్చు అనమాట. అలా చేంజ్ అయితే చేయొచ్చు అనమాట, క్యాప్స్ అయితే చేంజ్ చేయొచ్చు.
ఇంకా కేజీలో తీసుకున్నారు మా సార్ అని చెప్పాను కదా, ఇంకా ఇవి అయితే కేజీలో తీసుకున్నవి. ఒక చిన్న కప్పు తీసుకున్నారు, ఇంకొంచెం పెద్దదనమాట ఈ బౌల్ అయితే దానికన్నా. దీంతో పాటుగా ఒక స్పూన్ కూడా తీసుకున్నారు. క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే మనం చాలా వెతకాలండి. నేనైతే కుకింగ్కి యూజ్ చేయడానికి చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుందామని చాలా వెతికాను, కానీ అన్ని డ్యామేజ్లే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నారు. ఇవి అయితే మరీ వెయిట్గా లేవు, కొంచెం పల్చగానే ఉన్నాయి. చూడడానికైతే కొంచెం ప్లాస్టిక్ వాట్లాగా అనిపిస్తున్నాయి, కానీ ప్లాస్టిక్ కాదు. ఇంకా ఇలా అయితే ఉందన్నమాట, స్క్వేర్ టైప్లో ఉండి ఇలా ఉంది. దీంట్లో అయితే ఒక 750 గ్రామ్స్ అలా అయితే రైస్ అలా పడుతుంది అనమాట. కేజీ అయితే పట్టదు, కానీ ఒక ½ కేజీ రైస్ అలా పడుతుంది బాగానే. ఫస్ట్ వన్ అయితే వైట్ కలరు, ఇంకా ఇది అయితే ఎల్లో కలర్ అనమాట. ఇలా ఉంది, రెండు సేమ్ కానీ కలర్ డిఫరెంట్ అంతే. ఈ రెండు అయితే మేము తీసుకున్నాము, ఇంకా రెండేమో మా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా ప్లేట్లు అయితే చాలా ఉన్నాయి అక్కడ, రకరకాలుగా ప్లేట్లు, ఇంకా ట్రేలు ఉంటాయి కదా, టీ అలా పెట్టే ట్రేలు ఉంటాయి కదా, అవి అయితే 3 ఉన్నాయన్నమాట. కొంచెం చిన్నది, పెద్దది, ఇంకొంచెం పెద్దది, అలా మూడింటికి కలిపి 100 రూపీస్ అంట. బాగున్నాయి అవైతే. ఇంకా నేనైతే ఇవి డైలీ వేర్కి 3 టాప్స్ తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి కాటన్ కాదు, కానీ కొంచెం మిక్స్డ్ క్లాత్. ఇది అసలు ఎంత రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసినా కానీ అస్సలు చిరగదు, చాలా రోజులు వస్తుంది. బాగుంది ఇదైతే. ఇంకా ఈ కలర్ కూడా బాగుంది, కొంచెం లైట్ కలర్లా అలా బాగుంది. నా సైజు వచ్చేసి XXL, కానీ ఇంకా నేను అన్నీ కూడా XXL తీసుకున్నాను. మనం ఇలా బయట తీసుకున్నప్పుడు మనకంటే ఒక సైజు పెద్దది తీసుకోవడమే బెటరు. మళ్ళీ అది ఎగ్జిబిషన్ కదా, చేంజ్ కూడా అసలు చేయరనమాట. ట్రయల్ చేయడానికి ఉండదు, చేంజ్ చేయడానికి ఉండదు, ఏమీ ఉండదు. అందుకే కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బెటర్ అనమాట. నా సైజు XXL అయినా కానీ XXL తీసుకున్నాను కదా, ఇంకా ఇవైతే కరెక్ట్గా సెట్ అయ్యాయి. మరీ అంత ఎక్కువగా లూజ్ అయితే ఏం లేవు, కరెక్ట్గానే ఉన్నాయి. సెకండ్ వన్ అయితే ఇది, దీనికైతే ఇలా కాలర్ వచ్చింది. ఫస్ట్ దానికైతే కొంచెం డిఫరెంట్గా నెక్ వచ్చింది, ఇంకా దీనికేమో హై కాలర్ వచ్చింది. ఇదైతే ప్యూర్ కాటన్, దీంట్లో మిక్స్ అలా ఏం లేదు, ప్యూర్ కాటన్. బాగుంది, ఇలా ఎలిఫెంట్ అలా ఫ్లవర్స్ లాగా అలా ఉందన్నమాట, బాగుంది. దీనికి ఇలా గేరా ఉంటుంది కదా, ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. మరీ చిన్నగా ఉంటే నాకు అస్సలు నచ్చదు, ఇంకా అందుకే కొంచెం పెద్దగా ఉన్నవి చూసి అలా తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది, ఇంకా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా బాగుంది. ఇంకా అలాగే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, అది కూడా ఒక టాపే. ఈ 3 టాప్స్ కలిసి 1100కి 3 అనమాట. ఇవైతే ఇంకా 1000కి 3 ఉన్నాయి, 1200కి 3 ఉన్నాయి. అలా నేనైతే 2 కాటన్ టాప్స్ తీసుకున్నాను, ఒకటి వేరే తీసుకున్నాను కదా, 1100 తీసుకున్నారు. ఆ 3 టాప్లు అయితే బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అనమాట. దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టాను, వాళ్ళు 1200 అని చెప్పారు. నేనే అనవసరంగా టెంప్ట్ అయిపోయి 1000 రూపీస్ అన్నాను, కానీ అసలు 800, 700 అలా అనేది ఉండేది. వాళ్ళు 800కి అలా ఇచ్చినేమో, కానీ నేనే అనవసరంగా 1000 రూపీస్ అన్నాను. ఇంకా ముందైతే యోక్ పాటల వర్క్ వచ్చింది, దీనిపైన మొత్తం కూడా చిన్నగా ఇలా ప్రింట్ వచ్చిందనమాట. బాగుంది ఇది ప్రింట్. మేబీ వాష్ చేస్తే పోతుందో ఉంటుందో తెలియదు, కానీ చూడడానికైతే బాగుంది. ఇంకా మా సార్ అన్నారు, చూడడానికి బాగుంది కదా, అది ప్లేన్ అయిపోతే డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు కానీ తీసుకో అని అన్నారనమాట. ఇంకా ఇదైతే ఫుల్ సెట్ అనమాట, 3 పీస్. ఇంకా ఇది వచ్చేసి ప్యాంట్, దీనికి ఎలాస్టిక్ ఉంది, కింద ఇలా వచ్చేసింది అనమాట. టాప్కి అయితే ఎలా ఉందో ప్రింట్, సేమ్ అలానే ఇలా ప్యాంట్ కూడా ఇలా ఇచ్చారు. ఇంకా చున్నీ కూడా బాగానే ఉంది, పర్లేదు. మరీ ఎక్కువ లాంగ్ లేదులేండి, కానీ లెంత్ ఎక్కువగా ఉంది, లాంగ్ లేదు ఈ చున్నీ అయితే. ఇంకా ఇది అయితే కాటనే. డ్రెస్ ఎలా ఉందో దానిపైన ప్రింట్ లాగా ఉండి ఇలా లేస్ ఇచ్చారు. కొన్ని చోట్ల బార్గెన్ చేయొచ్చు, కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్లు పెట్టారు. ఇంకా కానీ పిల్లలతో వెళ్ళి తిరిగి, ఇంకా నాకు కొంచెం మెట్రోలో తీసుకనిపించింది, చాలామంది జనాలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకేం షాపింగ్ చేయాలనిపించలేదు, జస్ట్ ఈ టాప్స్ అవి మాత్రం తీసుకొని వచ్చేసాను అనమాట.
షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా నేను ఈ షాపింగ్ చేసినంతసేపు మా పిల్లల్ని అయితే మా సార్ పట్టుకున్నారు. అంత లోపల వాళ్ళు ఒక 500 రూపీస్ బిల్ చేసేసారు ఫుడ్కి అయితే. ఇంకా అందుకే పిల్లలు లేకుండా ఉంటేనే కొంచెం ఫ్రీగా మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను తీసుకున్నవైతే జస్ట్ ఒకసారి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. ఇంకా ఇదైతే నేను XXL తీసుకున్నాను అన్నాను కదా, అందుకే కొంచెం లూజ్గానే ఉన్నాయి. ఇంకా పిండిన తర్వాత మళ్ళీ షింక్ అయిపోతాయని చెప్పేసి నేనైతే అలా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. నేను చాలాసార్లు టాప్స్ తీసుకొని XXL తీసుకొని అవి పిండిన తర్వాత కొంచెం షింక్ అయిపోయినా కానీ అవి కొంచెం టైట్ అయిపోయినా కానీ నేను వేసుకోకుండా అలానే పెట్టేశాను. ఇంకా లూజ్ ఉన్నా కానీ పర్లేదని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను. ఇంకా టాప్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. అన్నిటికంటే కలర్ఫుల్గా ఇది బాగుంది, కానీ ఇంకొంచెం రేటు తక్కువగా అడిగితే బాగుండేది. నేనే అనవసరంగా వాళ్ళు 1200 అనగానే 1000 రూపీస్ అన్నాను అనవసరంగా. సో ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.